లైఫ్ చెప్పగా అనిపిస్తుందా? అయితే స్పైస్ అప్ చేసుకోండి. నేను కూడా ఈరోజు ఒక మంచి స్పైసీ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మరి మనం చేస్తున్న రెసిపీ చికెన్ గ్రిల్ శాండ్విచ్. మరి చికెన్ గ్రిల్ శాండ్విచ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 2 ప్లేట్లు తీసుకుందాం. అయితే ఒకటే శాండ్విచ్ చేయట్లేదు మనం, ఈరోజు 2 రకాలుగా చేస్తున్నాం, అది కూడా స్పైసీగా చేస్తున్నాం. ఒకటేమో కంప్లీట్గా ఇండియన్ స్టైల్లో, ఇంకొకటేమో కంప్లీట్గా కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్నాం. సో డిఫరెంట్ సాసెస్ వేసి చేస్తున్నాం. ముందుగా మనం కాంటినెంటల్ స్టైల్లో చేసుకుందాం. సో ఫస్ట్ దానికి మనకు కావాల్సింది వెనిగర్, ఆయిల్, అలాగే మిరియాల పొడి, ఉప్పు. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చిని మనం మిక్సీలో వేసి ఇలా చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి. ఇందులో కాస్తంత మిరియాల పొడి, అలాగే కొంచెం వెనిగర్, ఇంకా కొంచెం నూనె. అలాగే 2 వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసేద్దాం. ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇందులో మస్టర్డ్ సాస్, మన ఆవాలు అంటాం కదా, ఆవాలతో మనం చేసుకున్న సాస్ అన్నమాట. అలాగే కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్. సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్కి అలాగే ఈ సాసెస్కి సరిపడా ఉప్పు వేయాలి. అయితే మస్టర్డ్ సాస్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది, అలాగే వెనిగర్లో కూడా ఉప్పు ఉంటుంది, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువగా ఉప్పు వేసామనుకోండి ఉప్పుగా అయిపోతుంది కదా, అందుకని కొంచెం తక్కువ ఉప్పు వేయాలి. ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను, ఓన్లీ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను, ఇందులో బోన్స్ లేవు, ప్లెయిన్ చికెన్. సో ఒక పీస్ చికెన్ తీసుకొని చికెన్కి చక్కగా అప్లై చేయాలి. సో ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు సెకండ్ శాండ్విచ్ మనం ఇండియన్ స్టైల్లో చేద్దాం అనుకున్నాం కదా, దానికి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం చిటికెడు పసుపు, అలాగే కారం, గరం మసాలా, ఉప్పు, అలాగే నిమ్మకాయ. ఇంకా పెరుగు. చికెన్ వండేటప్పుడు ఎప్పుడైనా కూడా పెరుగు వేస్తే రుచి చాలా బాగా వస్తుంది కదండి. ఇంకా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు పెరుగు వేస్తే కనుక రుచితో పాటు మంచి గ్రేవీ కూడా వస్తుంది. సో అన్ని మసాలాలు చక్కగా కలుపుకుందాం. అన్ని మసాలాలు చక్కగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిన పీస్ ఉంది కదా చికెన్, దీన్ని ఇందులో డిప్ చేయాలి. సో ఇప్పుడు 2 స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది. గ్రిల్ చేసుకోవడానికి మన చికెన్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, బ్రెడ్. సో బ్రెడ్కి మనం బటర్ అప్లై చేసుకోవాలి.
అయితే వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం. బటర్ని అప్పటికప్పుడే ఫ్రిడ్జ్లో నుండి తీసామనుకోండి బ్రెడ్కి అప్లై చేయడానికి ఈజీగా ఉండదు. అందుకే ఒక 10-15 నిమిషాల ముందే బటర్ తీసి పక్కన పెట్టుకుంటే మనకి బ్రెడ్కి అప్లై చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్రెడ్కి మనం బటర్ అప్లై చేసుకుందాం. రెండు వైపులా బటర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రిల్ ఎట్ సైడ్ చేస్తున్నాము, అటు సైడే మనం బటర్ అప్లై చేసుకోవాలి. చూడండి, ముందుగానే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా బటర్ స్ప్రెడ్ అయిపోతుంది కదా. రెండు వైపులా బటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒక సైడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన గ్రిల్ మార్క్స్ రావడానికి బటర్ అప్లై చేస్తే ఈజీగా గ్రిల్ మార్క్స్ వస్తాయి, అందుకని ఒక సైడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మిగతా బటర్ కూడా అప్లై చేసేస్తే అయిపోతుంది. సో ఇక్కడ ప్యాన్ వేడిగా ఉంది, గ్రిల్ ప్యాన్. దీనిపైన ఇందాక మనం అప్లై చేసుకున్న బ్రెడ్ ని పెట్టాలి. ఇటు సైడ్ అయితే మనం బటర్ అప్లై చేసుకున్నామో అటు సైడ్ బ్రెడ్ ని మనం కింద పెట్టాలి. మనం బటర్ ఎక్కువగానే అప్లై చేసాం కాబట్టి చాలాసేపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, తొందరగా మార్క్స్ వచ్చేస్తాయి. అయితే మీరు గమనించారా, నేను తీసుకుంది బ్రౌన్ బ్రెడ్. మీ ఇంట్లో వైట్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎప్పుడైనా బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్దీ కదండి, అందుకని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక సైడ్ లైట్గా మార్క్స్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా మార్క్స్ రావాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మంచిగా మార్క్స్ వచ్చేసాయి కదా. సో మనం గ్రిల్ చేసుకున్న బ్రెడ్ని ఇక్కడ పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్న గ్రిల్ ప్యాన్ మీద మనం 2 రకాల చికెన్లు పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇప్పుడు అలాగే ఇండియన్ స్టైల్ చికెన్ కూడా ఇంకొక సైడ్. ఇప్పుడు దీనిపైన సైడ్ నుండి కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకుంది బోన్లెస్ చికెన్ కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా సన్న లేయర్ కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఒక సైడ్ మంచిగా గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రివర్స్ వేసుకుంటే కనుక మన గ్రిల్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్రిల్ అయిన చికెన్ని తీసి శాండ్విచ్ చేద్దాం. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే చికెన్ గ్రిల్ అయిపోతుంది. చికెన్ చక్కగా వేగిపోయింది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చీజ్ తెచ్చుకుందాం. మనం కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్న గ్రిల్ శాండ్విచ్కి చీజ్ కావాలి. సో వెళ్ళి చీజ్ తెచ్చుకుందాం. ఫస్ట్ చీజ్. సో ఇప్పుడు ఫస్ట్ 2 బ్రెడ్లు మనం ఇందాక గ్రిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ కొంచెం మయోనైస్ వేసుకుందాం. మయోనైస్ని ఫస్ట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కెచప్ వేసుకోవాలి. మయోనైస్ తర్వాత ఇప్పుడు టమాటో కెచప్. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ తీసుకొని, నా దగ్గర చీజ్ స్లైస్ ఉంది, కావాలి అంటే మీ దగ్గర ఇంట్లో ఏ చీజ్ ఉన్నా పర్వాలేదు, గ్రేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కాంటినెంటల్ స్టైల్లో చేసిన గ్రిల్ చికెన్ తీసి చీజ్ మీద పెట్టామనుకోండి చక్కగా కరుగుతుంది. ఇప్పుడు బ్రెడ్ని క్లోజ్ చేసి ఒకసారి లైట్గా ప్రెస్ చేసి
ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన ఇంకా 2 బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఫస్ట్ మయోనైస్, సో ఇప్పుడు టమాటో కెచప్. సో టమాటో కెచప్ కూడా అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇండియన్ స్టైల్లో గ్రిల్ చేసుకున్న చికెన్ని దీనిపైన పెట్టేద్దాం. ఇప్పుడు బ్రెడ్తో క్లోజ్ చేద్దాం. కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత, అలాగే నేను ఓన్లీ కాంటినెంటల్ స్టైల్లో చేసిన దాంట్లోనే చీజ్ వేసాను. ఇండియన్ స్టైల్ దాంట్లో నేను అసలు చీజ్ యాడ్ చేయలేదు, మీరు అది గమనించే ఉంటారు. సో ఇప్పుడు మన శాండ్విచ్ని కట్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మంచిగా గ్రిల్ అయిపోయాయో. వీటిని ఇలా పక్కన పెట్టేసి రెండోది కూడా కట్ చేద్దాం. సో ఫైనల్ గా మన గ్రిల్ చికెన్ శాండ్విచెస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ప్లేటింగ్. ఇలా ఫ్యాన్సీ స్టిక్స్ తీసుకొని మీకు ఇష్టం ఉన్నట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టిక్స్ నేను ఎందుకు పెట్టాను అంటే, కింద బ్రెడ్, చికెన్, మళ్ళీ పైన బ్రెడ్ పెట్టాం కదా, మనం ఎలా ప్లేటింగ్ చేసినా కూడా కింద ఊడి పడిపోకుండా ఉండడానికి, అలాగే పిల్లలు పట్టుకుంటే వాళ్ళకి హ్యాండిల్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్యాన్సీ స్టిక్స్ నేను పెట్టాను. ఇప్పుడు వీటిని ఫైనల్ ప్లేటింగ్. ఇది కాంటినెంటల్ స్టైల్లో చేసిన చికెన్ గ్రిల్ శాండ్విచ్, ఇది ఇండియన్ స్టైల్లో చేసిన చికెన్ గ్రిల్ శాండ్విచ్. వావ్! ఇక్కడ 2 రకాల శాండ్విచ్లు అయితే రెడీగా ఉన్నాయి. అయితే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మనం ఒక మంచి స్నాక్తో పాటు మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా. అలాగే ఈరోజు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ కూడా పక్కన పెట్టేస్తే, పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఎంజాయ్ చేయడానికి ఇంకేం కావాలి, ఇంకేం అవసరం లేదు కదా. మీకు కూడా నచ్చింది కదా. రెసిపీ తప్పకుండా నోట్ చేసుకొని రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టండి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ మిస్ అయితే ఏం టెన్షన్ పడద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. చూసారు కదా, ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేసిన చికెన్ గ్రిల్ శాండ్విచ్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమగా. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.